హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం సాంబార్ కారం, కూరల్లో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కిలో మిరపకాయలు, దాంట్లోకి 200 గ్రాములు ధనియాలు, 200 గ్రాములు ఉప్పు, వేపిన కరివేపాకు, 200 గ్రాములు చిన్నుల్లిపాయలు, 200 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు మన పచ్చెనపప్పు, 50 గ్రాములు మనకి మిరియాలు, 100 గ్రాములు ఆముదం. దీంట్లో వేసే ఐటమ్స్ ఇవన్నీ 1 కిలోకి సరిపోతాయి మసాలా. ఇప్పుడు మనం ఈ మసాలాను కొద్దిగా వేపుకోవాలి. మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ధనియాలు వేద్దాం. దోరగా వేపుకుంటే సరిపోద్ది. ధనియాలు వేగినాయండి, తీసేద్దాం. ఇప్పుడు జీలకర్ర, జీలకర్ర కూడా వేగిందండి. జీలకర్ర కూడా తీసేసుకుందాం గిన్నెలోకి. తర్వాత మెంతులు, మెంతులు కూడా వేగినాయండి, తీసేద్దాం. అన్నీ దోరగా వేపుకుంటే సరిపోతాయి. ఇప్పుడు పచ్చెనపప్పు, పచ్చెనపప్పు కూడా వేగినాయండి, తీసేద్దాం. తర్వాత మిరియాలు, ఇవి కూడా వేగినవి, తీసేద్దాం. చాలు, ఇట్లా మరి మార్చకూడదు. మాడిస్తే టేస్టే వేరుగా ఉంటుంది కారం. లాస్ట్కి ఉప్పు వేపుదాం. లాస్ట్కి ఉప్పు వేపుకుందాం. నిల్వ ఉండే కారం కదా మనకి, సంవత్సరం అంతా ఉప్పులో తడి ఉంటుంది. ఉప్పు కూడా కొద్దిగా వేపుదాం. సరిపోద్దండి మనకి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు వేసుకుంటే కారం తెల్లగా అయిపోద్ది, నిల్వ ఉండదు, ఎర్రగా. కూరల్లో ఎటు కారం, ఉప్పు కారంలో ఏ లేకపోయినా కానీ కూరల్లోకి మనం వేస్తాం కదా, కొద్దిగా వేసుకుంటే మనకు సరిపోదు. చాలు, చిటపటలాడుతుంది. ఆల్రెడీ మనం కరివేపాకు వేపి పెట్టాను. వేపిన కరివేపాకు, ఇవన్నీ కారంలో దినుసులు, ఇవన్నీ కలిపి ఆముదము, చిన్నుల్లిపాయలు కలిపి మిరపకాయలు మిల్లుకు పంపిద్దాం. దంపుడు మిషన్కి దంపిన కారం, మసాలా కారం బాగుంటుంది. దంపుకున్నాక ఇదిగోండి, కిలో కారంలో, కిలో మిరపకాయల్లో మనకు వచ్చిన కారం. ఆ దినుసులు అన్నీ వేస్తే, చిన్నుల్లిపాయలు, ఆముదము అన్నీ వేసి కొట్టిన మసాలా కారం మనం దంపుడు రోడ్లో దంపించుకొని వచ్చామన్నమాట.
ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? ఈ మసాలా అంతా పడేటప్పటికి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ కారం. బయట కొనుక్కునే దానికంటే ఇలా పట్టుకోండి, శుభ్రంగా బాగుంటుంది. మీకు అట్లా రోకళ్ళు రోళ్ళు లేవనుకోండి, మసాలా మిక్సీ కొట్టుకొనైనా కలుపుకోవచ్చు మీరు. ఇది ట్రై చేయండి. మీరు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా కారం.